అందరం వాక్యంలోకి వద్దామండి దయచేసి. రైట్, యోహాను సువార్త 5వ అధ్యాయం అందరి తీయండి. ఫ్రమ్ బైబిల్, జాన్ చాప్టర్ 5, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఈసారా యోహాను సువార్త చాప్టర్ 5, పేజ్ నెంబర్ ఎంత? 84వ పేజ్ నెంబర్. వెతకండి, దొరుకుతుంది. 84వ పేజ్ నెంబర్, జాన్ చాప్టర్ 5, యోహాను 5. రైట్, 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. చాలు. వర్డ్స్ 2, 2వ వచన ప్రకారంగా, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. సో కోనేరు అంటే తెలుసా? ఎంతమంది తెలుసు కోనేరు అంటే? ఒక చెరువు లాంటివి ఉంటుంది కదా, లేకపోతే ఒక ఊరికి ఉంటుంది కదా. సో లైక్ దట్. సో ఒక కోనేరు ఉందంట, దాని కోనేరు పేరు బెతెస్దా. సో 3వ వచనంలోకి వస్తే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీరు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడునైనను బాగుపడను. సో సంవత్సరానికి ఒకసారి దేవదూత వస్తుందంట, వచ్చి ఆ కోనేటిలో నీటిని కదిలిస్తాడంట. అంటే కదిలించినప్పుడు ఎలా అవుతుందో తెలుసా? నీటి ఒక ఊట బుగ్గలాగా అవుతుంది, చూసావా? ఇట్లా దాన్ని ఆ బుడగలు వస్తాయి, చూస్తారా? తెలుసు కదా, బుడగలు వస్తాయి నీళ్ళల్లో కొన్నిసార్లు. ఏదన్నా దాంట్లో బాటిల్ పెట్టినప్పుడు వాటర్లో ఏమవుతుంది, కొంచెం బుడగలు వస్తాయి కదా. అట్లా పెద్ద ఒక బుడగలు వచ్చేదన్నమాట. సంవత్సరానికి ఒకసారి వచ్చేది. అప్పుడు ఎలాగైతే అలా వచ్చేదో దానికి సూచన ఏంటి? ఇంకా అక్కడ దేవదూత వచ్చి అక్కడ నీళ్ళను కదిలించింది అనేది ఒక సూచన, ఒక నమ్మకం అక్కడ. సో ఎప్పుడైతే అలా నమ్మేవాళ్ళో, మొదటిగా ఎవరైతే ఆ నీళ్ళను తాగడం జరుగుతుందో వాళ్ళకి ఏమొస్తుంది? స్వస్థత, ఆరోగ్యం వస్తుంది. సో అక్కడ అనేకమైన రోగం కలిగిన వ్యక్తులు ఉన్నారు. కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, లేకపోతే పారాలసిస్ వాళ్ళు, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు ఉన్నారు. అనేకమైన రోగం కలిగిన వ్యక్తులు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో ఏం చేస్తూ ఉన్నారంట? ఈ దేవదూత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఎప్పుడు వస్తుంది దేవదూత? సంవత్సరానికి ఒకసారో 2 సార్లు దానికి ఇష్టం ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు పంపిస్తే ఆ దూత అప్పుడు వస్తే ఆ వాటర్ని కదిలిస్తారు. ఆ దూత కనిపించకపోయినప్పటికీ కూడా ఆ వాటర్ ఏమైపోతుంది? ఇట్లా బుగ్గలుగా నీరు పైకి ఎత్తబడతా ఉంటాయంట. ఆ 1 మినిట్, ఆ 30 సెకండ్స్ అట్లా అవుతుంటారు. అయిన వెంటనే ఎప్పుడైతే ఒక వ్యాధి కలిగిన వ్యక్తి మొదటిగా ఎవరైతే ఆ వాటర్ని తాగడం కానీ జరుగుతుందో వాళ్ళకి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? అందరికి. రైట్. సో వాళ్ళు బాగుపడతారంట. 4వ వచనంలో చదవండి. సో ఆ మంటపంలో ఎవరెవరు ఉన్నారు? రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా చాలామంది ఉన్నారంట. ఎందుకు? ఆ కోనేటిలో ఎవరైతే ఫస్ట్ తాకడం కానీ లేకపోతే ఆ తాగడం కానీ జరుగుతుందో వాళ్ళకి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. అవునా కాదా? సో కొన్నిసార్లు అక్కడ ఎంతమంది ఉన్నారండి? అక్కడ కొన్ని వేల మంది ఉండొచ్చు అక్కడ. కానీ ఫస్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకే స్వస్థత అనేది వస్తుంది. ఇది బాగా గమనించుకోండి. 5వ వచనం, అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన? 38 సంవత్సరాల నుంచి అంట ఒక వ్యాధి కలిగిన వ్యక్తి ఉన్నాడంట. సో ఆ వ్యక్తి ఎవరు? అసలు ఏం వ్యాధి కలిగిన వ్యక్తి చూద్దాం. ఉత్తరం ఇచ్చిన. రైట్. సో అక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే ఏ రోగం ఉన్నట్టు అతనికి? ఈ కాళ్ళని ఏమైపోయినాయి? పడిపోయినాయి.
ఇంకా కాళ్ళల్లో బలం లేదు, మనం నిలబడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, బట్ ఆ వ్యక్తికి బలం లేదు, మొత్తం పడిపోయినాయి. సో అలా 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడంట. దేనికోసం? కోనేటిలో దిగి దేవదూత వచ్చినప్పుడు ఫస్ట్ నేను దాన్ని ముట్టుకోవాలి అనే ఒక చిన్న ఆశతో. ఎన్ని సంవత్సరాలండి? చర్చికి రాగానే అద్భుతం కావాలి ఒక్క సెకండ్లో. దేవుడు చేయడానికి కాదు, మన ఆశ అట్లా ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడండి? 38 years, 38 సంవత్సరాలు. ఈవెన్ నాకు కూడా లేవు ఇంకా. 38 సంవత్సరాల నుంచి వేచి చూస్తూనే ఉన్నాడంట. చనిపోదామన్నా చనిపోవడానికి ఏం లేదు. సో అక్కడ చనిపోదామన్నా, సూసైడ్ చేసుకుందాం, నా బతుకు ఇంతే అనడానికి అక్కడ ఏం కూడా అతనికి సహాయంగా లేవంట, అనుకూలంగా లేవంట. ఒక కత్తి తీసుకొని కోసుకుందామన్నా కత్తి లేదు. ఎక్కడికో ఏం తెచ్చుకుంటాడు, ఎవరో వచ్చేసి అన్నం పెడతారు, తింటాడు, అలాగనే ఉండిపోయాడు అక్కడ 38 సంవత్సరాలు. ఒకరిని సహాయం అడుగుదామంటే వాళ్ళు వచ్చి ఈయన ఎత్తుకునే సరకాలు ఇంకోటి ఏం చేస్తాడు, కోనేటిలోకి వెళ్ళి ఆ వాటర్ని తాగేస్తాడు. సరే, ఈయనకి ఎవరైనా సహాయం చేద్దామన్నా కానీ సహాయం చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తికి అద్భుతం అవుతుందంటే కాదు. ఎందుకు? సహాయం చేసే లోపే పక్కవారు ఏమవుతారు, వెళ్ళి అక్కడ వాటర్ని తాగడం వల్ల అద్భుతం జరుగుతుంది. సో అతని పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. 38 years. కొన్నిసార్లు 1 సంవత్సరం ప్రార్థన చేస్తారండి మనోళ్ళు, ఏం అద్భుతం జరగట్లేదండి. ఏం చేస్తారు? యేసు ప్రభుని విడిచిపెడతారు. కొన్నిసార్లు అద్భుతం జరగాలి, యేసయ్య నా జీవితం మార్చబడాలి అని 6 నెలల దాకా ఉపవాసాలు ప్రార్థన చేస్తారు, మంచిగా మెడిటేట్ చేస్తారు, వాక్యం చదువుకుంటారు, ప్రార్థన చేస్తారు, చర్చికి వస్తారు, 6 నెలల వరకు వెయిట్ చేస్తారు. ఏ అద్భుతం జరగలేదు. ఏం చేస్తారు తర్వాత? ఏం జరగట్లేదు, నా జీవితంలో దేవుడే లేడు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదు అనే ఒక అపోహతో ఏం చేస్తారు, మళ్ళీ వెనుకకి వెళ్తారంట. బట్ ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? గట్టి చెప్పాలి మళ్ళీ ఒకసారి. 38 సంవత్సరాలు ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మిరాకిల్. అతనికి ఏదైనా మార్గం ఉందంటే ఏ మార్గం లేదు. హాస్పిటల్కి వెళ్ళినా అతనికి స్వస్థత జరగదు. ఎందుకంటే ఆ రోగానికి మందు లేదు ఆ టైంలో. దెర్ ఇస్ నో హీలింగ్ ఫర్ ద టైం, బట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద హీలింగ్. అన్ని సంవత్సరాలు ఇంకా నేను వెయిట్ చేయగలను అనే నిరీక్షణ లేకపోయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఇరుకబడి ఉన్నాడంట అక్కడ. నేను వెయిట్ చెయ్యలేను అని అనుకుంటే ఏం చేయగలుగుతాడు ఆయన? ఏం చేయలేడు. నా వల్ల కాదు అనుకొని ఏమైనా చేస్తాడా? నేను వెయిట్ చేయలేను అనుకొని ఏమైనా చేస్తాడా? ఏం చేయలేడు. వెయిట్ చేయాల్సిందే, తప్పదు. దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ లైక్ దట్. మనకు కొన్ని సమస్యలు అలా ఉంటాయండి. ఏం చెయ్యాలో అర్థం కాదు మనిషికి, ఏం చేయాలో అస్సలుకి అర్థం కాదు. నా లైఫ్ అంతా శూన్యము. దెర్ ఇస్ కన్ఫ్యూజన్ ఇన్ మై లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్, నా చుట్టూ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బ్లెస్ అవుతున్నాడు, బట్ ఐఎమ్ నాట్ బ్లెస్డ్ స్టిల్ నౌ. నేను ఇంకా ఆశీర్వదించబడలేదు యేసయ్యా, బట్ స్టిల్ నీ సన్నిధికి వస్తున్నాను, స్టిల్ వాక్యం చదువుతున్నాను, ఇంకా నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా విశ్వాసాన్ని పట్టుకున్నాను, కానీ ఇంకా నేను దీవించబడలేదు. నెలలు దాటిపోతున్నాయి, సంవత్సరం దాటిపోయింది, అందరు బ్లెస్ అవుతున్నారు, నేను ఇంకా దీవించబడలేదు. అలా చాలామంది ఉన్నారండి. ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద మిరకిల్. ఆయన ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు మిరకిల్? ఎన్ని సంవత్సరాల కోసం? గట్టి చెప్పాలా? 38 సంవత్సరాలంట. 38 years ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మిరకిల్. మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు అద్భుతం కోసం? వన్ డే. ఆ బ్రదర్ చెప్తున్నాడు వన్ డే అని. సంబడి ఎంతమంది వెయిట్ చేస్తారు మిరాకిల్ కోసం? ఎంతమంది ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు? లేకపోతే ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఒక ప్రాఫిట్ వచ్చి చెప్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టర్ గారు వచ్చి చెప్తారు, అమ్మ నీకు ఆశీర్వాదం కావాలంటే కనీసం ఒక 5 సంవత్సరాలు ఆగండి అని. అప్పుడు ఏం చేస్తారు? నువ్వు తప్పు చెప్తున్నావు పాస్టర్ గారు, 5 సంవత్సరాలు ఎందుకు, అన్ని సంవత్సరాలు ఎట్లా అవుతారు, నేను ముసలిగా అయిపోతా అని అంట. బట్ హౌ మెనీ ఇయర్స్ ఈజ్ వెయిటింగ్? ఎన్ని సంవత్సరాలు అతడు వేచి ఉన్నాడండి? 38. ఒకసారి అనేది 38 సంవత్సరాలు. ఒక్కసారి ఊహించుకోండి అతని యొక్క స్థితిగతి ఎలాగుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ హిమ్సెల్ఫ్. అతడు మొత్తము కృంగిపోయాడంట, డిస్టర్బ్ అయిపోయాడంట. కొంచెం ముందుకు జరగండి. మీరు కూడా కొంచెం లైన్ ముందు జరగండి. ఇట్లా రైట్, చాలు. హల్లెలూయా, హల్లెలూయా. Somebody say hallelujah. Hallelujah.
హల్లెలూయా. రైట్. ఎన్ని సంవత్సరాలు వేసి ఉన్నాడంట ఆయన? 38 సంవత్సరాలు. దేనికోసం అండి? స్వస్థత కోసం. ప్రయత్నిస్తున్నాడా? ప్రయత్నిస్తున్నాడు. జరిగిందా? బట్ ఏం చేస్తున్నాడు? ప్రయత్నిస్తున్నాడు. ఎంతమంది ప్రయత్నిస్తున్నారు ఇక్కడ? అందరూ ప్రయత్నించే వాళ్ళే. కొన్నిసార్లు జరుగుతున్నాయా? వెయిట్ చేస్తున్నారు. నా లైఫ్లో ఏదో ఒక రోజు ఆశీర్వాదం రాదా? నా లైఫ్లో ఏదో ఒక రోజు ఉద్యోగం రాదా? నా లైఫ్లో ఏదో ఒక రోజు నేను బిజినెస్ చెయ్యలేనా అని ఏం చేస్తున్నాం? మనందరం కూడా వెయిట్ చేస్తూ దేవుని సన్నిధిలో వస్తూ ఆయన వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామంట. బట్ దెర్ ఈజ్ ఎ పవర్ఫుల్ పర్సన్ హూ బిలాంగ్స్ టు ద హెవెన్లీ కింగ్డమ్. ఈ భూమి, ఆకాశము, సముద్ర పక్షాలను సృష్టించిన ఒక వ్యక్తి ఉన్నాడంట అండి. ఆ దేవుడుగా రాలేదు, కానీ మానవుడిగా నీ దగ్గరకు వచ్చాడంట. ద పర్సన్ హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ 38 years. అక్కడ కొన్ని వేల మంది ఉన్నారంటండి, కానీ ఒక వ్యక్తి, యేసుప్రభు అనే వ్యక్తి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు ఈ వ్యక్తి? అక్కడ ఉన్న వేల మందిని స్వస్థపరచడానికి వచ్చాడా? నో. అక్కడ ఉన్న లక్షల మంది దగ్గరకు వచ్చి స్వస్థత ఇవ్వడానికి వచ్చాడా? నో. 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేసే వ్యక్తి దగ్గరికి వచ్చాడంట. 6 verse number 6 చదవండి ఒకసారి. యేసు యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, యేసుప్రభు వచ్చి ఏమన్నాడు? ఆ వ్యక్తిని, స్వస్థపరచబడాలనుకుంటున్నావా? నీకు ఆ రోగం వెళ్ళిపోవాలనుకుంటున్నావా అన్నప్పుడు మనోనికి ఒక సంతోషం కలిగిందంట. ఎప్పుడైతే అలా అన్నప్పుడు 7th scripture ఒకసారి చూద్దాం, చదవండి అది. ఆ రోగి అయ్యా, సర్, అయ్యా అంటే ఇంగ్లీష్లో సర్, ఆ రోగి అయ్యా, నేను కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ వ్యక్తి నుంచి? అంటే యేసుప్రభు నుంచి ఈ వ్యక్తి. సో కోనేటిలో నన్ను దింపేస్తాడేమో అనే ఒక చిన్న ఆలోచనతోని, అయ్యా నేను కోనేటిలో వెళ్దాం అనుకుంటున్నాను, కాకపోతే నా కాళ్ళు చచ్చుబడి అయిపోయాయి, నా కాళ్ళన్నీ పడిపోయాయి, నేను వెళ్ళలేకపోతున్నాను, సహాయం చేయండి సార్ అని యేసుక్రీస్తుకు పశ్చాత్తాపంతో అంటున్నాడంట. బట్ జీసస్ కేమ్ టు దిస్ ప్లేస్. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సమస్యతో ఉండటము యేసుప్రభు చూసి ఏమంటున్నాడో తెలుసా? 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా. సీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్ అండి. ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ వేల మంది దగ్గరికి రాలేదు, ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువ సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో దూతలు రావంట, దూతలను ఆజ్ఞాపించిన దేవుడు వస్తాడంట అండి. సమ్టైమ్స్ మన కుటుంబం ఉంటుంది, అక్క చెల్లెలు ఉంటారు. అక్క ఏమో గంపలు కనేస్తారు, అయ్యో 3 పిల్లలు 4 పిల్లలు 5 పిల్లలు కంటూనే ఉంటారు. చెల్లి దేవుని సన్నిధికి వస్తుంది, పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది, కొడుకు లేడు, బిడ్డ లేదు, ఎవ్వరు లేరు. అలాగనే యేసయ్యా మా అక్కనేమో గంపలు కానేస్తుంది, నేను చర్చికి వస్తున్నా, నీ వాక్యం వింటున్నా, ప్రార్థన చేస్తున్నా, నాకు ఒక అద్భుతం జరగట్లేదు యేసయ్యా అని పశ్చాత్తాపంతో ఏడ్చుకుంటూ వస్తుందంట. వచ్చినప్పటికీ నీ దేవుడు తొందరపడి అద్భుతం చేయడు, ఇంకొక 5 years ఆపుతాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 10. ఆ 10 సంవత్సరాల్లో ఆ స్త్రీ, ఆ తల్లి ఎంత ఆవేదన ఉంటుందండి. బట్ ఎప్పుడైతే ఒక ఆవేదనలో తన కొడుకునో తన బిడ్డనో దేవుడు ఆశీర్వాదం ద్వారా ఎప్పుడైతే కంటాదో, ఒక్క కొడుకుని ఎప్పుడైతే కంటాదో, ఆ ఒక్క కొడుకు అండి లోకాన్ని ఏలేవాడిగా దేవుడు చేస్తాడంట. అదే వాళ్ళ అక్క విషయంలో గంపలు అన్నారు, 5 6, ఒక్కడు సరైన లేడు. లోకానికి ఏమన్నా వెలుగుగా ఉన్నాడంటే ఒక్కడు సరిగ్గా లేడు. అది ఎక్కడ జరిగింది తెలుసా బైబిల్లో? చెప్పండి. అన్ననేనా? లేయా తెలుసు ఎవరికైనా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, రైట్. అది చాలామంది తెలియదు కాబట్టి లెట్ మీ స్కిప్ దట్. సో అక్క ఏం చేసింది? గంపలుగా అన్నది, 5 6 బిడ్డలను కన్నది. ఏమైనా వాల్యూ ఉందా వాళ్ళకి? లోకంలో ఏమైనా చేయగలిగినారా వాళ్ళు? కానీ ఈ వ్యక్తి
5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు దేవుని సన్నిధిలో వేచి చూసి ప్రేయర్ చేయగానే గాడ్ బ్లెస్ చేసిన వెంటనే ఒక్కడే ఒక కొడుకుని కన్నాడండి. ఆ ఒక్క కుమారుడు లోకంలో ఒక ప్రవక్తగా అయ్యాడంట. ఆ ఒక్క కుమారుడు లోకంలో రాజుగా అయ్యాడంట. కొన్నిసార్లు నీ యొక్క ఐశ్వర్యము ఎప్పుడు వస్తుందంటే కొన్నిసార్లు ఆగడం వల్ల వస్తుందంట. సో వెయిటింగ్ ఈజ్ ద టూల్ ఫర్ యూ టు బి బ్లెస్డ్. ఎప్పుడైతే కొన్నిసార్లు లేట్ అవుతుంది యేసయ్య నా జీవితంలో ఆశీర్వాదం రావడానికి, అందరికీ జాబులు వస్తున్నా నా జీవితంలో రావట్లేదు, అందరి జాబులు వచ్చి ఆ జాబులు వచ్చిన ఆ డబ్బులన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి, బట్ గాడ్ ఈజ్ వెయిటింగ్. ఎందుకు నిన్ను వేచి చూస్తున్నాడంటే ఆ జాబ్ వచ్చిన తర్వాత డబ్బులు పోడగొట్టుకోకుండా నిన్ను సిద్ధపరుస్తున్నాడంటండి. చాలామంది తొందరగా ఆశీర్వదించబడతారు, తొందరగా జాబులు తెచ్చుకుంటారు, తొందరగా బిజినెస్ చేస్తారు, కానీ తొందరగా ఏమవుతారు? ఎన్ని ఒక 50,000 వస్తున్నాయంటే 50,000 వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి డబ్బులు అంటే ఎన్ని లేవు. ఎందుకు? ఆరోగ్యం సరిగా ఉండట్లే, అనారోగ్యం పాలు. చర్చికి రా అంటే నేను ఎందుకు రావాలి, నాకేం అవసరం, ఎందుకు ఈయనకేమున్నాయి చెప్పాలా? సో మనీ ఉన్నాయి, నాకేం అవసరం చర్చికి రావడానికి. కానీ లాస్ట్కు మంత్ ఎండింగ్లో వచ్చేసరికల్లా డబ్బులు మిగులుతున్నాయా? లేదు. ఏమన్నా ఆ డబ్బులు ఇంకెక్కువ అవుతున్నాయా? లేదు. అందుకే గాడ్ ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించ ముందు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను సిద్ధపరుస్తాడంట. దేనికి సిద్ధపరుస్తాడు? ఆశీర్వదించబడిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, వ్యాపారం పెట్టిన తర్వాత నువ్వు సంపాదిస్తున్న డబ్బులను నువ్వు కాపాడుకునేటట్టు ఆ సంపాదన ఏదైతే ఉంటుందో ఆ సంపాదన ద్వారా మరీ ఎక్కువ సంపాదన సంపాదించుకున్నటకు ఆశీర్వాదం రాకముందుపే నిన్ను సిద్ధపరుస్తాడంట దేవుడు. అందుకే ఆలస్యము జరుగుతుంది. హల్లెలూయా. సమ్టైమ్స్ ఎందుకు ఏం జరుగుతుందండి? ఆలస్యం జరుగుతుంది. ఆలస్యం అనేది చాలా పవర్ఫుల్. డోంట్ సే దట్ అయ్యా నేను దీవించబడతలేను, నెల వచ్చాను అయ్యా నీ చర్చికి, ఇంకా దీవించబడట్లే. ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు? 38 సంవత్సరాలు ఎడా, నెలేడా? 38 years ఎక్కడా? 2 months ఎక్కడా? కొన్నిసార్లు దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడండి ఆశీర్వాదం కోసం. కొన్నిసార్లు ఆశీర్వదించబడిన తర్వాత గర్వంతో చెడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? గవర్నమెంట్ జాబులు తెచ్చుకొని మంచి కష్టపడి చదువుకొని గవర్నమెంట్ జాబులు తెచ్చుకొని తాగుబోతుల ఎంతమంది రోడ్ల మీద లేదు? అదే సిద్ధపడి ఒక 2-3 సంవత్సరాలు లేట్ అయినా పర్లేదు, ఆ 2-3 yearsలో దేవుడు వాళ్ళని సిద్ధపరిచి అప్పుడు జాబ్ తెచ్చుకున్నట్లయితే వాడు తాగకుండా జీవిస్తాడంట. దట్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఆశీర్వాదం రాకమునుపు ఏం చేస్తున్నాడు దేవుడు? మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నీ హృదయాన్ని మారుస్తున్నాడు. చెడు హృదయం లేకుండా తీసేస్తున్నాడు ఆ హృదయాన్ని, మంచి హృదయాన్ని ఇస్తున్నాడు. ఈ 2-3 years, ఈ 4 సంవత్సరాలు దేవుడు నీ హృదయాన్ని స్థిరపరుస్తున్నాడు, నీ హృదయాన్ని మంచి చేస్తున్నాడు, నీ హృదయాన్ని సరి చేస్తున్నాడు. ఎప్పుడైతే నీ హృదయం సరైతుందో అప్పుడు ఏం చేస్తాడు? గాడ్ బ్లెస్ చేస్తాడు. అప్పుడు ఆశీర్వాదం వచ్చిన తర్వాత గర్వం ఉంటుందా? ఉండదు. అప్పుడు పీపుల్స్ ఫేవర్, ప్రజల యొక్క దయ నీ మీదకి వస్తుందంట. ప్రజలు చూపించే కృప నీ మీదకి వస్తుందంట అండి. ఎందుకు? ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత, ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఇంకేంటి ఆ గర్వం ఉండకపోతే ప్రజలందరూ ఏం చేస్తారు? మనల్ని కొనియాడతారు, మంచి వ్యక్తిరా అని. అదే గర్వం చూపిస్తే అంటే ఏం చేస్తున్నాడు గాడ్? కొంతమందిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పాలా? గట్టి చెప్పాలా? సిద్ధపరుస్తున్నాడు. మరి ఎవరెవరు సిద్ధపరచబడుతున్నారో నాకే తెలియదు, కానీ ద పీపుల్ హు ఆర్ ప్రిపేర్డ్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జీసస్. ఎవరైతే సిద్ధపరచబడుతున్నారో వాళ్ళు దేవునిలో స్థిరులై ఉంటారంట, స్థిరపరచబడి ఉంటారంట. వాళ్ళు కదలరు, వాళ్ళు ఎక్కడికి ఏ విషయంలో అపాయాలు తెచ్చుకోరు. ఎందుకు? ఆశీర్వదించబడక ముందే ఏమయ్యారు? వాళ్ళు సిద్ధపరచబడ్డారు. సో ప్లీజ్ ప్రే ఫర్ ద ప్రిపరేషన్ బిఫోర్ యూ ప్రే ఫర్ ద వాట్? జాబ్ ఆర్ బ్లెస్సింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రేస్. అంటే ఆశీర్వాదం కోసము మనము ప్రార్థన చేసే ముందు దేనికోసం ప్రార్థించాలి? నన్ను సిద్ధపరచయ్యా. ఏం చేయాలి? ఏం ప్రార్థన చేద్దాం? నన్ను సిద్ధపరిచేసయ్యా, నా హృదయాన్ని, నా మనస్సును నన్ను సిద్ధపరిచేసయ్యా. చేయగలుగుతారా ఆ ప్రేయర్? ఎప్పుడైతే చేస్తారో గాడ్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేయడానికి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాడు. అందుకే కొన్నిసార్లు ఉద్యోగం, బ్లెస్సింగ్స్, ఈ మహిమ, ఈ గ్రేస్, ఈ అధికారము, ఈ బలము, ఈ శక్తి అవిటిపైననే కాదండి, నీ హృదయం పైన ఒక్కోసారి నీ ఫోకస్ పెట్టుకో. ఎందుకు తెలుసా? ఒక వాక్యం ఉంది, జెరమియా చాప్టర్ 17 verse 9. ఒకసారి చదవండి. ఇర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది.
ఏది మోసకరమైనది? మీ అక్కనా అన్నిటికన్నా మోసకరమైనది? మీ చుట్టాలా? మీ పాలోలా? ఎవరంట అందరికన్నా మోసకరమైనది? ఇక్కడ ఉంది. అవతల గలీజ్ అనుకుంటున్నారు మన గురించి. ఫస్ట్ ఇక్కడ ఉంది. వాడు మోసం చేస్తాడు, ఆనకన్నా మోసం నువ్వు ఎక్కువ. ఇక్కడ ఉంది. నీ హృదయము నిన్నెక్కువ మోసం చేస్తుందంట. అందుకనే స్టార్టింగ్లో అవతల వ్యక్తిని సరిచేసే ముందు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలా? మన హృదయాన్ని సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మన హృదయం సరి చేసుకుంటామో మన హృదయం మనల్ని మోసం చేయకుండా కాపాడుకునేటట్టు మనం చేసుకోవాలంట. అందుకనే గాడ్ మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభు అంట చెట్లో పుట్లలో గోడల్లో ఉండేవాడు కాదు. ఎక్కడ ఉంటాడు? హార్ట్స్, నీ హృదయములో. అంతేగాని దేవుడు ఇక్కడ ఉన్నాడా? గోడలో లేక దీంట్లో ఉన్నాడా? ఒక విగ్రహం సిల్వ బొమ్మ పెట్టాము ఇక్కడ. దేవుడు ఎక్కడుంటాడండి? నీ హృదయములు. అంతేకాని గోడల్లో, రాయిలు, రప్పల్లో, చెట్లలో ఉండడు. దట్స్ నాట్ ద వర్షిప్. సో దేవుని ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట. అంటే దేవుడు అనేవాడు ఆత్మ రూపంలో మన మధ్యనే ఉంటాడు, నీలో ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా, అడవిలోకి వెళ్ళి ప్రార్థించినా అక్కడుంటాడు, బండ సందులోకి వెళ్ళి ప్రార్థించినా అక్కడుంటాడు, సముద్ర గర్భంలోకి వెళ్ళి ప్రార్థించినా అక్కడుంటాడు, చాప కడుపులోకి వెళ్ళి ప్రార్థించినా అక్కడ ఉంటాడంట. ఎక్కడైనా ఆ దేవుడు ఉండగలుగుతాడు. ఈ చర్చిలోనే ఉండడు, ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఎక్కడైనా ఉంటున్నాడంటే ఫస్ట్ ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడంట. సో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు వస్తున్నాడంటే దేవుడు ఎక్కడున్నట్టు? మనలో ఉన్నట్టు. ఉన్నాడా? ఇఫ్ యూ పీపుల్ బిలీవ్, ఉన్నాడా? ఎక్కడున్నాడు? మనందరిలో ఉన్నాడంటే యేసయ్య. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఒక యేసుప్రభు విగ్రహాన్ని పట్టుకునే అవసరం లేదు. యేసుప్రభు విగ్రహాన్ని పట్టుకున్న పోతుంటే ఇరిగిపోయింది అనుకో, పరిస్థితి ఏంది? మాట. యేసుప్రభు సిలువ బొమ్మను పట్టుకొని పోతున్నా, నువ్వే నా దేవుడు అని సిలువ బొమ్మను పట్టుకొని పోతున్నా, అది ఎట్లో జారి కింద పడింది, విరిగిపోయింది, పరిస్థితి ఏంది? ఇంకో సిలువను కొంటారా? దట్స్ నాట్ ద థింగ్. అది కాదండి దేవుడు చెప్పేది. దేవుడు అంత ఆత్మస్వరూపంతో ఉన్నాడు. సో నీలో ఉన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతోనే నడుస్తూ ఉంటాడంట. సో ఈ వ్యక్తి 38 years నుంచి వేచి చూసి, ఒకసారి ఆ వచనం చదవండి, 7th వచనం. ఏడో వచనం. సో ఈ వ్యక్తి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 38 సంవత్సరాలతో బాధించబడుతున్న వ్యక్తి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? యేసు ప్రభు ఈ వ్యక్తి ఎవరో నాకు తెలీదు, ఈ వ్యక్తి వచ్చి కనీసం కోనేటిలో దిగటానికి నన్ను వచ్చి ఎత్తుకొని పోతాడేమో అనే ఒక ఊహతో యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడంట. అంటే యేసు ప్రభుని ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సహాయము. ఒక్కోసారి మనం అడుగుతామా లేదా? యేసయ్యా సహాయం చేయమని అడుగుతారా లేదా? బట్ వన్ క్వశ్చన్ ఫర్ యూ పీపుల్, జీసస్ అక్కడ సహాయం చేశాడా? ఒక్కటి తెలుసుకుంటే మీ లైఫ్ బ్లెస్ అవుతుంది. అక్కడ యేసయ్య సహాయం చేశాడా? బట్ ఆ వ్యక్తి ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడు? నథింగ్ బట్ ఏమని అనుకుంటున్నాడు ఆ వ్యక్తి లోపల? ఈ వ్యక్తి వచ్చి సహాయం చేస్తాడేమో, నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఆ కోనేట్లో దింపుతాడేమో, సహాయం చేస్తాడేమో అని యేసు ప్రభుతో అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు సహాయం చేశాడా? అందరు చెప్పాలా? మనం ప్రార్థన చేస్తాం కదా, యేసయ్య సహాయం చేయని. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తామా లేదా? యేసయ్య నా జీవితంలో మీరు సహాయం చేయండి, ఉద్యోగం రావడానికి మీరు సహాయం కావాలా, ఈ సమస్య వెళ్ళడానికి నాకు సహాయం చేయండి అని. బట్ జీసస్ కేమ్ నాట్ టు హెల్ప్ యూ. బట్ జీసస్ ఎందుకు వచ్చాడు అక్కడ? ఏదైతే ఆ వ్యక్తికి స్వస్థత కావాలో అది అక్కడికి హెల్ప్ చేసి అక్కడికి తీసుకుపోలేదు, కానీ అదే స్వస్థత ఇక్కడికి ఇచ్చాడంట ఈ వ్యక్తికి. అంటే ప్రాసెస్ అనేది మార్చాడు యేసు ప్రభు అక్కడ. అర్థమైందా అందరికీ? నేను మళ్ళీ చెప్తున్నా, జీసస్ క్రైస్ట్ అక్కడ స్వస్థపరచబడటానికి ఈ వ్యక్తిని తీసుకోపోలేదు. బట్ ఆ స్వస్థతనే ఈయనగా ఉండి ఈయనను స్వస్థపరిచాడంట. సో జీసస్ నాట్ హెల్ప్, బట్ జీసస్ ఈజ్ గివెన్ ఏ థింగ్ దట్ ఈ వాంట్ సంథింగ్. అంటే ఏదైతే ఆ వ్యక్తికి కావాల్సింది ఉందో ఆ వ్యక్తికి ఇచ్చేశాడంట. కానీ కావాల్సింది ఏదైతే ఉందో దానికోసం జీసస్ హెల్ప్ చేయలేదు, బట్ ఏదైతే కావాలో ఆ వ్యక్తికి ఇచ్చేశాడంట. కొన్నిసార్లు మనకు ఆశీర్వాదం కావడానికి దేవుణ్ణి హెల్ప్ అడుగుతాం, బట్ దేవుడు హెల్ప్ చెయ్యడు. అలాగని దేవుడు ఆశీర్వదించాడా? దేవుడు హెల్ప్ చెయ్యట్లేడంటే నువ్వు దేవుడిని ఆశీర్వదించాడని అర్థం.
ఆశీర్వదిస్తాడు అని కాదు, దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు కాబట్టే ఈజ్ నాట్ హెల్పింగ్ యూ. దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ ఈస్. అక్కడ యేసు ప్రభు ఈ వ్యక్తికి స్వస్థత ఇచ్చాడు కాబట్టే సహాయం చేశాడా? చెయ్యలేదు. కొన్నిసార్లు దేవుని అర్థం చేసుకోవాలండి. 3-4 సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు నాకు సహాయం చేయట్లేదు, ఎందుకు? బ్లెస్ చేశాడు కాబట్టి. కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి మనకేమందదు. కానీ ఈ వ్యక్తి ఏం కోరుతున్నాడు? స్వస్థత. ఎలాగా? ఎవరో వచ్చి ఒక వ్యక్తి సహాయం చేస్తే ఈ వ్యక్తికి ఏమవుతుంది? స్వస్థత జరుగుతుంది. ఈ వ్యక్తి ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడు? యేసయ్యా, అంటే దేవా నా లైఫ్లో సహాయం చేయండి. ఎంతమంది ప్రార్థన చేయట్లేదండి? అందరు చేస్తున్నారా ఇటువంటి ప్రార్థన? దేనికోసం సహాయం అడుగుతున్నారు దేవుణ్ణి? చెప్పాలా? 2-3 చెప్పండి, ఫాస్ట్ క్విక్. ఆర్థికంగా ఆశీర్వదించబడడానికి ఏమని ప్రార్థన చేస్తాం? యేసయ్యా డబ్బులు సంపాదించడానికి నాకు సహాయం చేయండి. రైట్. ఇంకా జాబ్ రావడానికి సహాయం చేయండి.